వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంతవరకు పార్టీతో ఉంటారో చూడాలా. వాస్తవంగా చంద్రబాబు అయితే తన ఎంపీలని కాపాడుకోగలిగారు. 3 ఎంపీలు ఉన్నారు. ఆ 3 కూడా చంద్రబాబుతోనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుల్లో 4 ఆయనే బీజేపీ గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎంపీలు తనతో ఉంటారా? జగన్ది కనుక బయట ఉన్నంత వరకు ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇక లెక్కలు తేడాలు వస్తాయి. ఇప్పుడు 4 ఎంపీలు మాత్రం గెలుస్తుండవు. రాజ్యసభ సభ్యులు జగన్తో ఉంటారా అన్నటువంటిది కూడా సందేహం. ఎందుకంటే రాజ్యసభ సభ్యులకి పవర్లో ఉన్నటువంటి వాళ్ళతో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి, దానికి తోడు ఇప్పుడు పార్టీ పరిస్థితే డ్యామేజ్ అయినప్పుడు, పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. ఆ నేపథ్యంలో ఈయన ఎంపీ సీట్లని, గెలిచే సీట్లని వరకు కాపాడుకోగలరా అన్నటువంటిదే అతిపెద్దదైనటువంటి సందేహం. ఎందుకంటే కడప లాంటి చోట్ల కూడా ఎదురు దెబ్బలు తినడం, భారీ ఎదురు దెబ్బలు తినడం అన్నటువంటిది అనూహ్యమైనటువంటి పరిణామం.